పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ 3 అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, వెన్ ఐ టాక్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ కాన్స్టిట్యూట్స్ హెల్త్ అనేది ఒక అంశం. దాంట్లో వెన్ ఐ టాక్ అబౌట్ హెల్త్, ఈరోజు ద లీస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద గ్రేటెస్ట్ వెల్త్ ఈజ్ హెల్త్ అని మనం భావిస్తాం. అండ్ ఇఫ్ యూ జస్ట్ గో అండ్ లుక్ బ్యాక్, కోవిడ్ మనకి ఏం నేర్పించిందంటే దేశం మొత్తం కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో కోవిడ్ ఇంతో అంతో ప్రతి ఒక్కరికి కూడా కొంత హెల్త్ దాని యొక్క అవేర్నెస్ మీద ఒక ఫౌండేషన్ అనేది లేచేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ అనేది ఇచ్చింది. ఈరోజు ఇంతో అంతో కోవిడ్ వల్ల మనకు మిగిలినటువంటి మెసేజెస్, సాడ్ స్టోరీస్ వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొంత అవేర్నెస్ వచ్చిందని మనం భావించవచ్చు. మరి కోవిడ్ తర్వాత ప్రజలకు ఆ అవేర్నెస్ వల్ల కొంత ఎక్స్పెక్టేషన్స్ అనేది న్యాచురల్గానే వాళ్ళలో కొంత అవేర్నెస్ వచ్చింది. వాళ్ళే కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ పాటిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆశతో ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమనంటే వాళ్ళ యొక్క బాధ్యత, ఇంతో అంతో వాళ్ళ యొక్క బాధ్యత ప్రభుత్వంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ పోషించి వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటారనేటువంటి ఆశతో ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు.